పోలింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైన వేళ రాజకీయ వేడి గరిష్టానికి చేరిన సమయం. అచ్చం అలాంటి సమయంలో ఒక అరెస్ట్ దేశ రాజకీయాల్లో సుడిగాలి రేపుతోంది. ఎన్నికల ప్రచారం పీక్స్లో ఉండగా వ్యూహాలు రచించేవారే టార్గెట్ అయ్యారా? పశ్చిమ బెంగాల్లో ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థ ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అరెస్ట్ చేయడం కేవలం ఒక కేసా లేక ఎన్నికల గేమ్ మార్చే మూవా అనే సందేహం ప్రతి రాజకీయ వర్గంలో వినిపిస్తోంది. ఒకవైపు బొగ్గు స్కామ్ ఆరోపణలు, మరోవైపు ఎన్నికల టైమింగ్, ఇంకోవైపు అధికార పార్టీకి పనిచేసే కీలక వ్యూహకర్త అరెస్ట్. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ముందు జరిగే ప్రతి చర్య వెనుక ఒక అర్థం ఉంటుంది, ప్రతి నిర్ణయం వెనుక ఒక సందేశం ఉంటుంది. మరి ఈ అరెస్ట్ ఏం సందేశం ఇస్తోంది? ఇది నిజంగా అవినీతిపై పోరాటమా లేక రాజకీయ సమీకరణాల్ని మార్చే ప్లానా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో జరిగిన ఒక అరెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అదుపులో తీసుకుంది. అయితే ఇది సాధారణ లీగల్ చర్యనా లేక ఎన్నికల ముందు రాజకీయ ప్రభావం చూపే ప్రయత్నమా అనే ప్రశ్నలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ పార్టీకి ఐపాక్ కీలకంగా పనిచేస్తున్న సమయంలో ఈ అరెస్టు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక ఈ కేసు మూలాలను చూస్తే ఇది నిన్న మొన్నటి విషయం కాదు. 2020లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నమోదు చేసిన బొగ్గు అక్రమ రవాణా కేసు ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ గనుల్లో భారీ స్థాయిలో బొగ్గు అక్రమ రవాణా జరిగిందని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో హవాలా మార్గం ద్వారా కోట్ల రూపాయలు చెలామణి అయ్యాయని, ఆ డబ్బు రాజకీయ కన్సల్టెన్సీ కార్యకలాపాలకు మళ్లించబడిందని ఈడీ అనుమానిస్తోంది. అదే కోణంలో వినేష్ చందేల్ పాత్రపై విచారణ జరుగుతోంది. ఢిల్లీలో అతని నివాసంపై ఇప్పటికే సోదాలు జరిపిన తర్వాత ఇప్పుడు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వినేష్ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఈ కథలో రాజకీయ కోణం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఐపాక్ సంస్థ గత కొన్నేళ్లుగా ఎన్నికల వ్యూహాలలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్కు ఐటీ, మీడియా, గ్రౌండ్ క్యాంపెయిన్లలో ఈ సంస్థ మద్దతిస్తోంది. అలాంటి సంస్థకు చెందిన కీలక వ్యక్తిని ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం కేవలం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక నిర్ణయమా అనే ప్రశ్నలు ప్రతిపక్షం, అధికార పార్టీ మధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. టీఎంసీ నేతలు దీన్ని నేరుగా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే చర్యగా అభివర్ణిస్తున్నారు. వినేష్ అరెస్టుపై టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇలాంటి చర్యలు తీసుకోవడం సమాన అవకాశాల సూత్రాన్నే దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరగాలి. కానీ ఈ తరహా అరెస్టులు ఒక భయంకరమైన సంకేతాన్ని పంపుతాయని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం తమ చర్యలు పూర్తిగా చట్టబద్ధమని, ఆధారాలతోనే కేసులో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసులో మరో ఆసక్తికర అంశమేంటంటే ఈడీ రైడ్స్ ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా ఐపాక్కు చెందిన మరో డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో జరిగిన సంఘటనలు కూడా పెద్ద వివాదానికి దారితీశాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి ఆపరేషన్ను ప్రశ్నించడంతో ఈ కేసుకు మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు వినేష్ చందేల్ అరెస్టుతో ఈ వివాదం మళ్లీ ముందుకొచ్చింది.
మరోవైపు దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ కేసులో హవాలా నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది. బొగ్గు అక్రమ రవాణా ముఠా నుంచి వచ్చిన డబ్బు ముంబైకి చెందిన ఒక కంపెనీ ద్వారా ఐపాక్కు మళ్లించబడిందని ఆరోపిస్తున్నారు. ఈ డబ్బు రాజకీయ ప్రచారాలకు ఉపయోగించబడిందా లేక సాధారణ వ్యాపార లావాదేవీలేనా అన్నది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఒక మనీ లాండరింగ్ కేసు మాత్రమే కాకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రభావం చూపే పెద్ద స్కామ్లా మారే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన కోణం ఏంటంటే ఈడీ చర్యల టైమింగ్. ఎన్నికల ప్రకటన తర్వాత జరిగే ప్రతి చర్య రాజకీయంగా మరింత సున్నితంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో ఈ నెల చివర్లో 2 దశల్లో పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇలాంటి కీలక సమయంలో ఎన్నికల వ్యూహాలపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడం సహజంగానే అనుమానాలకు దారితీస్తుంది. ఇది ఓటర్లపై ప్రభావం చూపుతుందా, క్యాంపెయిన్ స్ట్రాటజీలను దెబ్బతీస్తుందా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఐపాక్ సంస్థ మాత్రం తన పాత్ర పూర్తిగా ప్రొఫెషనల్ కన్సల్టెన్సీకి మాత్రమే పరిమితమని చెబుతోంది. రాజకీయ సిద్ధాంతాలతో తమకు సంబంధం లేదని, పారదర్శకంగా పనిచేస్తున్నామని పేర్కొంది. ఈడీ చర్యలపై కూడా పూర్తి సహకారం అందిస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తానికి వినేష్ చందేల్ అరెస్ట్ ఒక లీగల్ కేసు కంటే ఎక్కువగా మారింది. ఇదిప్పుడు ప్రజాస్వామ్యం, ఎన్నికల స్వేచ్ఛ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్నింటినీ కలుపుతున్న పెద్ద రాజకీయ అంశంగా మారుతోంది.